హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం గురించి తెలుసుకుందాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లోనే ఎలా పూజించాలి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉపవాసం ఎలా చేయాలి, ఏమి నియమాలు పాటించాలి, అలాగే నైవేద్యం ఏమి సమర్పించాలో చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు పూజించాలో ముందుగా తెలుసుకుందాం. నాగదోష నివారణలకు, సంతాన సౌభాగ్యం కోసం, జ్ఞాన వృద్ధికి, కుజదోష నివారణకు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉండడం మనం తరచూ చూస్తూ ఉంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించే ముఖ్యమైన రోజులు ఏమిటంటే నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి. ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళా భక్తులు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల సకాలంలో వివాహం, అలాగే సంతానం కలుగుతుందని నమ్ముతారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పరూపంలో పూజించడం అనేది మనం ముఖ్యంగా నాగుల చవితి రోజు, నాగ పంచమి రోజు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం గురించి ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానానికి ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మీ ఇంటిని చక్కగా ముగ్గులతో అలంకరించుకుని భక్తి విశ్వాసాలతో 7 షష్ఠులు ప్రారంభించండి. అంటే మీ కోరిక ఏదైనా సరే, అంటే వివాహం కావాలనుకున్నా, లేదంటే సంతానం కలగాలని మీరు 7 షష్ఠులు చేద్దాం అనుకుంటున్నారా, ఇలా ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా పూర్తి భక్తి విశ్వాసాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా నమ్మి మీరు ప్రారంభించండి. అది కూడా చక్కగా మనకి ప్రతి నెలలో కూడా క్యాలెండర్లో చూసుకుంటే షష్ఠి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజు నుంచి మొదలుపెట్టి, అది మొదటి షష్ఠి నుంచి మొదలుపెట్టి అలా పూర్తిగా 7 షష్ఠులు చేయాలన్నమాట. ఇదే విధంగా 7 షష్ఠులు చేసిన వారి కోరిక ఏదైనా సరే చక్కగా నెరవేరుతుంది. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానానికి ముందుగా గణపతిని ప్రార్థించండి. అంటే మీ కోరికను చెప్పుకొని 7 షష్ఠులు ఈ విధంగా ప్రారంభిస్తున్నాను, నాకు ఎటువంటి విఘ్నం ఆటంకం కలగకుండా నన్ను రక్షించు కాపాడు అని ముందుగా గణపతి దగ్గర ఆశీర్వాదం తీసుకుని దాని తర్వాత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను ప్రారంభించండి. అది ఎలా చేయాలి అంటే, మీరు చక్కగా మీ పూజా మందిరంలో దీపం వెలిగించి సంకల్పం చెప్పుకొని మీ ఇంటి తూర్పు ఈశాన్య మూలలో ఉన్న గోడకు చక్కగా ఒక పుట్టను తయారు చేయండి. ఆ గోడకు పసుపు రాసి చక్కగా 3 సర్పాలను తీర్చిదిద్ది సుబ్రహ్మణ్యేశ్వరుడిగా భావించి శ్రీ వల్లీ దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని పసుపు అక్షంతలు వేయండి. అదేవిధంగా పసుపు కుంకుమతో చక్కగా మీరు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళితో చక్కగా పూజించి గంధం చిలకరించాలి. ఆ తర్వాత దీపధూపాలు కూడా ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వరుడికి చూపించండి. ఆ తర్వాత నైవేద్యంగా చిమ్మిలి, చలివిడిని, అలాగే అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత మీరు చక్కగా సుబ్రహ్మణ్యాష్టకం చక్కగా చదువుకుని ఒక 3 సార్లు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుని ఇక మీరు చక్కగా మంగళహారతి ఇచ్చి శ్రీ వల్లీ దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని, చక్కగా అనుగ్రహాన్ని తప్పకుండా ఈ విధంగా పొందండి. ఇక ఉపవాసం సంగతి వచ్చేసరికి ఉపవాసం ఎలా చేయాలంటే, మనం నాగుల చవితి రోజు ఎంత నిష్టగా అయితే మనం ఉపవాసం చేస్తామో అదేవిధంగా చక్కగా మీరు 7 షష్ఠులు చేస్తున్నారు కాబట్టి మీరు సంతానం కావాలని చేస్తున్నారా, వివాహం కోసం చేస్తున్నారా, ఇలా ఏ విధంగా మీ కోరిక ఏదైనా సరే మీరు ఉపవాసం చేసేది ఎలా ఉండాలి అంటే, చక్కగా ఒక్కసారే మీరు ఆహారం తీసుకోండి. ఆహారం అంటే మనం దేవుడికి పెట్టిన చిమ్మిలి, చలివిడి, అలాగే అరటి పండ్లను కూడా అదే టైంలో మీరు ఒక్కసారే తీసుకోండి. ఆ తర్వాత మీకు సాయంత్రం 6ంటికి, రాత్రి పడుకునేటప్పుడు మీరు కొంచెం కావాలంటే పాలు తాగొచ్చు. అంతేగాని వండిన ఆహార పదార్థాలు, టిఫిన్స్ కానీ, భోజనం కానీ ఎట్టి పరిస్థితిలోనూ మీరు చేయకూడదన్నమాట. ఎవరైతే ఇంత ఖచ్చితమైన పద్ధతిలో చక్కగా 7 షష్ఠులు చేస్తారో వారికి తప్పనిసరిగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభించి వాళ్ళ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. అలాగే నాగుల చవితికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ నేను ఒకటి అప్లోడ్ చేశానండి. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో నేను ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.